వెల్కమ్ టు టూత్ జ్ఞాన్ సిరీస్. హలో, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పు. అసలు ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలో మీకు తెలుసా? చాలా మంది ఏ టూత్ పేస్ట్ వాడాలో తెలియక కన్ఫ్యూజన్ లో వాళ్ళకి తెలిసింది వాళ్ళకి తోచింది వాడేస్తూ ఉంటారు. వాస్తవానికి ఏ టూత్ పేస్ట్ వాడాలి? ఉప్పు ఉన్న టూత్ పేస్ట్ వాడాలా, లేకపోతే ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్ వాడాలా, అసలు ఏ పేస్ట్ వాడాలి అనే సందేహం మనలో చాలా మందికి ఉంటానే ఉంటుంది, ఇజంట్ ఇట్? అసలు ఏ టూత్ పేస్ట్ వాడాలి అని తెలుసుకునే ముందర ఏది వాడకూడదు అనేది తెలుసుకుందాం. మన పళ్ళు అద్దంతో సమానం. అద్దాన్ని ఏది పెడితే అది క్లీన్ చేయము. అలాగే టూత్ పేస్ట్ కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అసలు వాడకూడదు ఏంటి ఏమైనా ఉంటే అది టూత్ పౌడర్. ఎట్టి పరిస్థితుల్లో మన పళ్ళని ఒక టూత్ పౌడర్తో క్లీన్ చేయడం అస్సలు మంచిది కాదు. ఒక్కసారి గీత పడితే అది శాశ్వతం. సో అవాయిడ్ టూత్ పౌడర్స్. కొన్ని పేస్ట్లు పళ్ళు తెల్లపడడానికి ఉపయోగపడడానికి కొంచెం అగ్రెసివ్ నేచర్ తోటి ఉంటాయి. అవి తరచుగా రెగ్యులర్ గా జనరల్ టూత్ పేస్ట్ కింద వాడడం అస్సలు మంచిది కాదు. యూజువల్ గా మనము కడుపు నొప్పి తలనొప్పి రాకుండా టాబ్లెట్ వేసుకుంటాము. అలాగే పేస్ట్ కూడా కొంతమంది మెడికేటెడ్ పేస్ట్ వాడాలనుకుంటారు ఊరికనే. అసలు మనకు ప్రాబ్లం లేని మెడికేటెడ్ టూత్ పేస్ట్ ఎందుకు వాడాలి? ప్రాబ్లమ్ ని బట్టి మెడికేటెడ్ టూత్ పేస్ట్ వాడాలి విత్ ద గైడెన్స్ ఆఫ్ డెంటిస్ట్. ఏది వాడకూడదో మీరు తెలుసుకున్నారు, ఏది వాడాలో తెలుసుకోవడానికి డూ ఫాలో us.